బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి, పోతంగల్, చందూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన ఉపాధి హామీ నిధులకు సంబంధిత అధికారులు, గ్రామ కార్యదర్శులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాది ద్వారా బాన్స్వాడ నియోజకవర్గంలో కోటగిరి, పోతంగల్, వర్ని, చందూరు మండలాల్లో కోటగిరి తహసీల్దార్ గంగాధర్, కోటగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, కోటగిరి పంచాయతీ కార్యదర్శి మీర్జా ముజఫర్ బేగ్, పోతంగల్ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ గంగాధర్, వర్ని ఎంపీడీఓ వెంకటేశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ సాయిలు, చందూర్ ఎంపీడీఓ నీలవతి, తహసీల్దార్ శాంత, గన్పూర్ స్పెషల్ ఆఫీసర్ మధురమ్మ మొత్తం 13 మంది సమేత అధికారులకు లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఈ ఉపాధి హామీ నిధులు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ ప్రజలతో చర్చించి తీర్మానం చేసి ఈ నిధులు గ్రామంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ గ్రామ ప్రజలతో చర్చించి తీర్మానం చేసి ఖర్చు చేయాలి. కానీ సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలకు అనుమతులు ఇవ్వడం, గ్రామ సభలు నిర్వహించకుండా తీర్మానాలు చేయకుండా పనులు ఎలా చేశారని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. పై సంబంధిత అధికారులకు నోటీసులు రావడంతో సోమవారం ఆయా మండలాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులకు నోటీసులు అందజేశారు. కోటగిరి, పోతంగల్ మండలాలకు సంబంధించిన నోటీసులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వహీద్ హుస్సేన్, కోటగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆనంద్, మాజీ ఎంపీటీసీ సలీం, అజర్ హుస్సేన్, అయూబ్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ మెంబర్ నజీర్, ఫిరోజ్ ఖాన్, కూచి సాయిబాబా, సోహెల్, జుబేర్, సుల్తాన్ తదితరులు నోటీసులు అధికారులకు అందించడం జరిగింది. నజీర్ బయట చూడు. अगर अपने फोन से నజీర్ బయట చూడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.